హాయ్ అండి, వెల్కమ్ టు సిరి చెఫ్. ఈరోజు మనము ఒక మంచి బ్రేక్ఫాస్ట్ని అయితే ప్రిపేర్ చేసుకున్నామండి. ఈ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవడానికి పప్పు కానీ బియ్యం కానీ ఇలాంటివి ఏమీ నానబెట్టకుండా సూపర్ హెల్తీగా మనము ఓట్స్ తోటి మంచి ఊతప్పని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా స్టవ్ మీద మందంగా ఉండే ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 కప్పు ఓట్స్ని తీసుకోండి. ఇక్కడ నేను నార్మల్ ఓట్స్నే తీసుకున్నానండి. ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ ఓట్స్ అనేవి ఫ్రై చేసుకోవాలండి. ఈ ఓట్స్ అనేవి కొంచెం క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 1/2 కప్పు సూజీ రవ్వను కూడా యాడ్ చేసుకోవాలండి. సూజీ రవ్వ అంటే ఉప్మా రవ్వ అండి. యాడ్ చేసుకుని వీటిని కూడా మరొక 1-2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఇవి పూర్తిగా చల్లారాలి. మనకి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకోవాలి. జార్కి క్యాప్ పెట్టేసుకుని బ్లెండ్ చేసి తీసుకోవాలి. మరీ మెత్తగా బ్లెండ్ చేసుకోకూడదండి. కొంచెం ఇలా మనకి బరకగా ఉంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది మొత్తం ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకుని ఇందులోకి ఒక 1/2 కప్పు పెరుగుని యాడ్ చేసుకోవాలండి. పెరుగు అనేది కొంచెం మనకి పుల్లగా ఉంటే ఈ ఊతప్పం అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మన ఇడ్లీ బ్యాటర్ని మనము ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలా కలుపుకోవాలండి. అప్పుడే మనకి ఊతప్పం కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారా, ఇక్కడ మొత్తం మీకు మిక్స్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. ఎక్కడ ఉండలనేవి లేకుండా ఇలా బాగా మిక్స్ చేసుకుని 10 నుంచి 20 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1/2 స్పూన్ వచ్చేసి ఆవాలు, 1/2 స్పూన్ వచ్చేసి జీలకర్రని యాడ్ చేసుకుని వీటిని కొంచెం చిటపటానేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి చిన్న అల్లం ముక్కను కూడా ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక చిన్న మీడియం సైజు ఆనియన్ కూడా చిన్నగా ఇలా చాప్ చేసుకుని ప్యాన్లోకి యాడ్ చేసేసుకోవాలండి. యాడ్ చేసుకుని వీటిని కూడా ఫ్రై అయిన తర్వాత చిన్న క్యారెట్ ముక్కను కూడా యాడ్ చేసుకోవాలండి. అలాగే 2 పచ్చిమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇవి మరీ మనకి ఓవర్ కుక్ అవ్వకూడదండి. కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ముందుగా మనము నానబెట్టుకున్న బ్యాటర్ ఉంది కదండి, దాన్ని ఒకసారి మిక్స్ చేసుకోండి. మరీ గట్టిగా ఉంటే కనుక మరి కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోండి. ఈ క్యారెట్, ఆనియన్ అన్నింటినీ ఈ బౌల్లోకి యాడ్ చేసేసుకుని మొత్తం అంతా ఒకసారి కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, రుచికి తగినంత ఉప్పు, ఒక 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి కారం, ఒక 1/2 టేబుల్ స్పూన్కి తక్కువగా పసుపుని యాడ్ చేసుకుని మొత్తం అంతా మరలా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని సాల్ట్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూను ఆయిల్ని కానీ నెయ్యిని కానీ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ని ఒక 2 గరిటెలు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని కొంచెం ఇలా మందంగా వేసుకోండి. మరీ పల్చగా కాకుండా ఇలా మందంగా వేసుకుంటే ఊతప్పం అనేది మనకి చాలా టేస్టీగా వస్తుంది. ఒక 2-3 నిమిషాల పాటు ఇలా లైట్తో క్లోజ్ చేసుకోవాలండి. ఫ్లేమ్ని మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చూసారా, ఇలా మనము 2-3 నిమిషాల తర్వాత కాలిన తర్వాత ఒకవైపుకి ఇలా తిప్పేసుకోవాలి. తిప్పుకున్న తర్వాత మరి కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకుని మరలా లైట్తో క్లోజ్ చేసుకోవాలండి. ఒక 2 నిమిషాల పాటు ఉంచితే కనుక మళ్ళీ మనకి చక్కగా ఫ్రై అయిపోతుంది ఊతప్పం అనేది. చూసారా, మీకు మళ్ళీ నేను ఇంకొకటి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మీకు అలాంటి గ్లాస్ టైప్ లేకున్నా కూడా ఇలాంటి నార్మల్ లెడ్తో కూడా మనము ఇలా ఫ్లిప్ చేసుకోవచ్చండి. ఇంతేనండి, చూసారా, ఎంతో టేస్టీగా హెల్తీగా మనకి ఓట్స్తో ఊతప్పం అనేది రెడీ అయిపోయిందండి. ఇది కొబ్బరి చట్నీతో టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. కొబ్బరి చట్నీని ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. లింక్ నేను డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే ఈ ఓట్స్ ఊతప్పం మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.